ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను 6 రోజుల ఈడీ కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఈ నెల 28 వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకొని విచారించనుంది. మద్యం విధానంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసంలో అరెస్టు చేసిన ఈడీ శుక్రవారం మధ్యాహ్నం రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయన్ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరగా 2.5 గంటల పాటు వాదనలు వేడిగా కొనసాగాయి. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ అంశంపై తాజాగా తీర్పును వెలువరించారు. ఈడీ తరపున అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను స్వింగి పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, ఆఫ్ చేయండి. అంటే రాజకీయ పరిణామాల మధ్య మనం గమనిస్తే కేజ్రీవాల్ సంబంధించి నిన్న జడ్జిమెంట్ ను పెండింగ్ లో పెట్టడం జరిగింది. అయితే ఇరువైపున వాదనలను చాలా దాదాపుగా చాలా వేడిగా జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే దీంతో కేజ్రీవాల్ కింగ్ పిన్ గా ఉన్నాడు. తర్వాత ఆయన కనుక బయట ఉంటే అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా సాక్ష్యాన్ని తారుమారేసే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయనను విచారించాల్సిన అవసరం ఉంది. గత 9 సార్లుగా మేము నోటీసులు జారీ చేసినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా సహకరించలేదు అని చెప్పని, అలాగనే మరోవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చాలా గట్టిగా తమ వాదన వినిపించింది. సరే, మరోవైపున అయితే దీంట్లో ఇప్పుడు అరెస్ట్ చేసి విచారించాల్సిన అవసరం లేదు, అవసరం అనుకుంటే విచారణ సహకరిస్తారు అని కూడా మరోవైపున వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో కస్టడీ భద్రత జ్యుడిషియల్ కి తరలించడం జరిగింది. అయితే దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 10 రోజుల కస్టడీ అడిగిన నేపథ్యాన్ని చూస్తే మరి జడ్జిమెంట్ అంటే ఆయన కస్టడీకి ఇవ్వాలా వద్దా దాని మీద ప్రస్తుతం అయితే మాత్రం ఇరువైపులా పూర్తి స్థాయిలో వాదనలు పూర్తయ్యాయి. జడ్జిమెంట్ మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఖచ్చితంగా ఈ రోజు ఆ జడ్జిమెంట్ వస్తే కోర్టు జడ్జిమెంట్ ప్రకారం 10 రోజుల పాటు తమ కస్టడీకి కావాలని చెప్పిస్తారు. అయితే ఇప్పటికే కవిత కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో ఉంది కాబట్టి, కస్టడీ విచారణలో ఉంది కాబట్టి ఇద్దరిని కలిపి విచారిస్తే అనేకమైన విషయాలలోకి వస్తాయి. తర్వాత దాదాపుగా ఇద్దరు కింగ్ పిన్ వ్యవహరించారని చెప్పని కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపున కేజ్రీవాల్ తరఫున అడ్వకేట్ మాట్లాడుతూ ఇది కేబినెట్ తీసుకున్న నిర్ణయం, తర్వాత దీంట్లో కొత్త మద్యం పాలసీకి సంబంధించి దీంట్లో కేబినెట్ అందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత అది చట్టం తన చేసుకుంటూ పోయింది కాబట్టి దీంట్లో ఇలా స్కామ్ జరిగింది ఏం జరిగిందన్న విషయం మీద తనకు అసలు అవగాహన లేదు, తర్వాత దాన్ని అసలు ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పేసి కూడా కేజ్రీవాల్ తరఫున అడ్వకేట్ చెప్పిన పరిస్థితి. మొత్తం మీద ఇరువైపుల వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ పెండింగ్ లో ఉంది. మరి ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కేజ్రీవాల్ పరిస్థితి ఏంటి, ఆయన జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కస్టడీ తీసుకురా కస్టడీ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన 10 రోజుల పాటు విచారణ చేయాలని చెప్పిస్తున్న విషయం మీద కోర్టు ఎలా నిర్ణయిస్తున్న దాని మీద ఇంకా ఒత్తిడి కొనసాగుతాం స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.